ఈ వీడియోలో మనం పైథాన్లో ట్యుపెల్స్ ఏ విధంగా వర్క్ అవుతాయి అనేది చూద్దాం. మరి ట్యుపెల్స్ అనేటివి ఆల్మోస్ట్ సిమిలర్ టు లిస్ట్స్ అన్నమాట. లిస్టుల లాగానే ఇవి కూడా సిమిలర్గా ఉంటాయి. బట్ లిస్టులు అనేటివి మూటబుల్ ఆబ్జెక్ట్స్, ట్యుపెల్ అనేది ఇమ్మూటబుల్ ఆబ్జెక్ట్స్. అంటే లిస్టుల్లో ఉన్న ఐటమ్స్ని, అంటే లిస్టుల్లో ఉన్న ఆబ్జెక్ట్స్ని లేదంటే వాల్యూస్ని మనం చేంజ్ చేయొచ్చు, అప్డేట్ చేయొచ్చు, డిలీట్ చేయొచ్చు. బట్ ట్యుపెల్లో ఉన్న ఐటమ్స్ని లేదంటే ఆబ్జెక్ట్స్ని మనం చేంజ్ చేయలేము. ఇది మెయిన్ డిఫరెన్స్ లిస్టులకి ట్యుపెల్స్కి. అంటే ఒక ట్యుపెల్ క్రియేట్ అయిందంటే దాంట్లో ఐటమ్స్ డిలీట్ చేయలేం, అప్డేట్ చేయలేం అన్నమాట, ఇన్సర్ట్ చేయలేం. మరి వాటిలో ఉన్న ఐటమ్స్ని లిస్టులో లాగా యాక్సెస్ చేసుకోవచ్చు, అంటే వాడుకోవచ్చు, చూసుకోవచ్చు. మరి ఇక్కడ ఇంకొక డిఫరెన్స్ ఏంటంటే లిస్టుల్లో ఆబ్జెక్ట్స్ లేదంటే ఐటమ్స్ స్క్వేర్ బ్రాకెట్ల లోపల కామా సపరేటర్లతోటి ఉంటాయి. బట్ ఇక్కడ ట్యుపెల్స్లో విత్ ఇన్ పారెంథసిస్ అంటే రౌండ్ బ్రాకెట్ల లోపల కామా సపరేషన్ తోటి ఉంటాయి. అది ఇంకొక మేజర్ డిఫరెన్స్. అక్కడేమో స్క్వేర్ బ్రాకెట్లు వాడతాం, ఇక్కడేమో రౌండ్ బ్రాకెట్స్ వాడతాం. ఓకే, అంటే ఇక్కడ ఎగ్జాంపుల్లో చూసినట్లయితే ఇక్కడ ఒక ట్యుపెల్ క్రియేట్ చేస్తున్నాను. టీపీ ఈక్వల్ టు సంథింగ్ ఎలా ఉంటుందన్నమాట ట్యుపెల్ అనేది. అంటే ఇక్కడ పారెంథసిస్ తోటి లిస్ట్ ఆఫ్ వాల్యూస్ క్లోజ్ కాబట్టి కామా సపరేషన్ తోటి ఉంటాయి. అంటే మామూలుగా అయితే సంథింగ్ డిటి ఈక్వల్ టు ఇట్లా స్క్వేర్ బ్రాకెట్స్ ఇస్తాం లిస్టులకైతే, ఇక్కడేమో రౌండ్ బ్రాకెట్స్ ఇవ్వడం జరిగింది. మరి దీంట్లో ఉన్న ఐటమ్స్ని తీసేయడం కానీ మరి ఇన్సర్ట్ చేయడం కానీ అప్డేట్ చేయడం కానీ కుదరదు టీపీలోకి, టీపీ అనే ట్యుపెల్లోకి. మరి ఇక్కడ ట్యుపెల్ అనేది ఎంటీగా కూడా మనం క్రియేట్ చేయొచ్చు. ఎంటీగా అంటే జస్ట్ లైక్ దిస్, టీపీ 2 ఈక్వల్ టు సంథింగ్, అది ఎంటీ ట్యుపెల్ అనమాట. మామూలుగా టీపీ అంటే చూడండి ఆ లిస్ట్ వచ్చింది, టీపీ 2 అంటే నథింగ్, ఏమి లేదు, బ్రాకెట్ లోపల ఏం లేదు. ఇట్లా ఎంటీ ట్యుపెల్ కూడా క్రియేట్ చేయొచ్చు. అట్లా కాకుండా సింగిల్ వాల్యూడ్ ట్యుపెల్ అంటే ఒక వాల్యూ కూడా ఇవ్వచ్చు. బట్ ఆ వాల్యూ సింగిల్ వాల్యూ ఇచ్చేటప్పుడు మనం ఎలా ఇవ్వాలి, టీపీ 3 ఈక్వల్ టు బ్రాకెట్ స్టార్ట్ చేశారు సంథింగ్ 60 కామా అని ఇచ్చి క్లోజ్ చేయాలి. సింగిల్ వాల్యూ ఇచ్చినప్పుడు ఆ వాల్యూ సింగిల్ వాల్యూ లేదంటే సింగిల్ ఐటమ్ ఒక ట్యుపెల్లో ఉన్నప్పుడు ఆ ఐటమ్ ఇచ్చి కామా అని ఇచ్చి బ్రేసెస్ క్లోజ్ చేయాలి. ఇది అంటే ఇక్కడ కామా ఇవ్వకుండా క్లోజ్ చేయకూడదు అనమాట. మరి చూడండి టీపీ 3 అని ఎంటర్ చేసాం, సింగిల్ వాల్యూడ్ ట్యుపెల్ అనమాట అది. సో ఈ విధంగా ట్యుపెల్కి మన ఈ లిస్ట్కి డిఫరెన్స్ ఉంది. అండ్ ట్యుపెల్స్ కెన్ ఆల్సో బి నెస్టెడ్, అంటే నెస్టెడ్ ట్యుపెల్స్ ఎలా క్రియేట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ టీపీ ఉంది, టీపీ 3 ఉంది, టీపీ 4
ఈక్వల్ టు అని ఇచ్చి టీపీ ప్లస్ లేదంటే ఇలా ఇస్తాను 100 200 300 సో TP4 ఇది నెస్టెడ్ ట్యుపెల్ అంటాం అనమాట. ఈ TP4లో టీపీలో ఉండే ఈ వాల్యూస్ కమా ఇక్కడ ఎక్స్ట్రా ఇంకొక ట్యుపెల్ ఇంకొక బ్యాచ్ ఆఫ్ వాల్యూస్ స్టోర్ కావడం జరిగింది. ఇది నెస్టెడ్ ట్యుపెల్. ఇది ఒక సెట్ ఆఫ్ వాల్యూస్, ఇది ఒక సెట్ ఆఫ్ వాల్యూస్. ఓకే, మరి ట్యుపెల్లో ఉండే వాల్యూస్ని ఎలా యాక్సెస్ చేయాలి అని చూసినట్లయితే మామూలుగా ఆ ట్యుపెల్ నేమ్ ఇచ్చేస్తే వచ్చేస్తుంది. అలా కాకుండా సింగిల్ వాల్యూని యాక్సెస్ చేయాలనుకోండి. TP4 ఆఫ్ 3 టీపీలో యాక్సెస్ చేద్దాం. టీపీ ఆఫ్ 3 40 అదే టీపీ ఆఫ్ TP4 ఆఫ్ 0. అంటే ఇక్కడ TP4 అనేది నెస్టెడ్ ట్యుపెల్ కాబట్టి ఇది మొత్తాన్ని 0 అనుకుంది, ఇదేమో 1 అనుకుంటుంది ఇండెక్స్. మొత్తానికి లిస్ట్లో ఏ విధంగా అయితే మనం ఇండెక్స్ ఇచ్చి యాక్సెస్ చేస్తామో అదే విధంగా ఇక్కడ వాల్యూస్ని యాక్సెస్ చేయొచ్చు, స్లైజింగ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ TP ఆఫ్ 0 to 2 ఇట్లా ఏ పార్ట్ ఆఫ్ ట్యుపెల్ని కూడా మనం యాక్సెస్ చేసుకోవచ్చు. మరి యాడింగ్ 2 ట్యుపెల్స్ని జాయిన్ చేయాలి అంటే లైక్ దిస్ TP5 ఈక్వల్ టు TP ప్లస్ TP3 అనేద్దాం. సో ఇప్పుడు TP5. సో ఇట్లా 2 లేదంటే అంతకంటే ఎక్కువ ట్రిపుల్స్ని ప్లస్ ఆపరేటర్ ద్వారా మనం జాయిన్ చేయొచ్చు, యాడ్ చేయొచ్చు. మరి రిప్లికేటింగ్ యాజ్ యూజువల్ మనం స్టార్ ఆపరేటర్ యూజ్ చేసి TP*2 అని ఇచ్చామనుకోండి, 2 సార్లు టీపీలో ఉండే ఈ వాల్యూస్ 2 సార్లు రిపీట్ అయ్యాయి. అట్లా రిప్లికేషన్ చేయొచ్చు. స్లైసింగ్ ఎలా చేయాలో చూసాం ఇంతకుముందరే. అప్డేటింగ్ డిలీటింగ్ అనేది ఇక్కడ కుదరదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను TP ఆఫ్ 1 ఈజ్ ఈక్వల్ టు సంథింగ్ 200 అని ఇస్తున్నాను. అంటే TP ఆఫ్ 1 అంటే ఏంది, ఈ 20 ప్లేస్లో 200ని అప్డేట్ చేయాలని ట్రై చేస్తున్నాను. బట్ ఇది చూడండి, ట్యుపెల్ ఆబ్జెక్ట్ డస్ నాట్ సపోర్ట్ ఐటమ్ అసైన్మెంట్. అప్డేట్ కావడం కుదరదు. అట్లనే డిలీషన్ కూడా కుదరదు. డెల్ TP ఆఫ్ 0 అంటాను. ఇది కూడా ఐటమ్ డిలీషన్ని ఒప్పుకోదు. అదేనమాట లిస్ట్కి ట్యుపెల్కి తేడా. ఇది ఇమ్యూటబుల్. ట్యుపెల్ అనేది ఇమ్యూటబుల్, చేంజ్ చేయలేం ఐటమ్స్ని. మరి అలా కాకుండా టోటల్ ట్యుపెల్నే మీరు డిలీట్ చేయాలనుకుంటే డిలీట్ చేసేయచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ డెల్ TP4. ఓకే, మళ్ళీ TP4 అందాం. నేమ్ TP4 నాట్ డిఫైన్డ్. ఎందుకు? టోటల్ TP4 అనే ట్యుపెల్ని దీని మొత్తాన్ని డిలీట్ చేసేసాను. అట్లా ఎంటైర్ ట్యుపెల్ని కావాల్సింటే డిలీట్ చేయొచ్చు, కానీ సింగిల్ ఐటమ్ని డిలీట్ చేయలేము. అట్లనే మనం దీంట్లో ఉండే ఫంక్షన్స్ను కూడా
ఇట్లా అప్లై చేయొచ్చు. మ్యాక్స్ ఆఫ్ టీపీ టీపీ అనే ట్యుపిల్లో మ్యాక్సిమం వాల్యూ ఏంటి, అట్లానే మిన్ ఆఫ్ టీపీ, అట్లానే లెన్ ఆఫ్ టీపీ. ఇట్లా మీరు ట్యుపిల్ రిలేటెడ్ ఫంక్షన్స్ని అప్లై చేసుకోవచ్చు. ఓకే.